చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 చాలా బాగుంది. పార్ట్ 1 ఆబ్వియస్లీ బాగుంది. బీజిఎం చాలా చాలా బాగుంది. రిషబ్ శెట్టి అండ్ హీరోయిన్ నైస్, చాలా బాగుంది. గ్రాఫిక్స్, రిషబ్ శెట్టి యాక్టింగ్ సూపర్ ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ చూసాను. ఫస్ట్ది సెకండ్ అంటే కొంచెం సేమ్ అలా ట్రాకే ఉంటుంది, బట్ మూవీ సూపర్. గ్రాఫిక్స్ అన్నీ చాలా బాగున్నాయి, చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. 3 hours బోర్ ఏం కొట్టదు, ఏం లేదు. బట్ చాలా బాగుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. నైస్ మూవీ. థ్యాంక్ యూ. మస్తు ఉంది, మస్తు. లాస్ట్ క్లైమాక్స్ మస్తు. క్లైమాక్స్ లో అన్ఎక్స్పెక్టెడ్ ఉంది. రెండు ఫస్ట్ది బాగుంది, సెకండ్ దానికన్నా మంచిగా ఉంది. బీజిఎం అన్ని విఎఫ్ఎక్స్ అన్ని మస్తు. Crazy movie. It's very good to watch. Like it's awesome. They took it to the next level. Just awesome. That's it. Songs. It's like previous movie. Like you have 2 songs coming in the same from first part, and it's just awesome to watch. Go watch it. Don't miss it. Watch it in the theaters. Experience crazy. Watch it in theaters. Second ఇంకా బాగుంది. ఫస్ట్ ది క్రేజీ ఉంది, సెకండ్ అయితే అసలు ఇంకా సూపర్ ఎక్స్ట్రాడినరీ అనుకోవచ్చు. ఉంది. అది అదేమో మనం చెప్పకూడదు, సినిమా చూసి ఎక్స్పీరియన్స్ చేయండి అంతే. ఫస్ట్ దానికంటే దీనికి విజువల్ కానీ అన్నీ బాగున్నాయి, థియేటర్లో చూసే సినిమా. చెప్పాను కదా, థియేటర్ క్రేజీ అంటే బాగుందా. పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 బాగుంది. కానీ పార్ట్ 2లో ఇది హిస్టరీ, అంటే పార్ట్ 2 హిస్టరీ చూపించారు. అంటే ఏంటి దేవుడి గురించి ఏంటి, కానీ దీంట్లో ఒక్క దేవుడు కాదు, 2 దేవుళ్ళు ఉన్నారు. శివుడు పార్వతి మనకి ఎలా చూపిస్తారో దీంట్లో అలానే చూపించారు. మాకు లాస్ట్ మినిట్లోనే భూజ్వాల్ఫ్ మామూలుగా రాలేదు. మీరు ఒక్కసారి మీరు పైరుషా కాకుండా థియేటర్లోకి వచ్చి చూడండి. అలా కాదు, 2 బాగున్నాయి. క్లైమాక్స్ మామూలుగా లేదండి. చూసినప్పుడు మాకైతే మైండ్ పోయింది. బాగా మామూలు కాదు. మీరు దేవుడికి ఒక శివుడి దగ్గరికి వెళ్తారు, శివుడి దగ్గరికి వెళ్ళడం మీకు ఏమనిపిస్తుంది? సేమ్ అలానే ఎగ్జాక్ట్లీ క్లారిటీగా ఏం చూపించలేదు. మనకి చిన్నప్పుడు కాటన్లో చూపిస్తారు ఇలాగా శివుడి దగ్గర ఇలాగా రాక్షసుడు ఉన్న ఒకరు చూపిస్తారు కదండి, కొమ్ములు ఉంటాయి కదా. సేమ్ నాకు అలా చూసినప్పుడు అయ్యే, కానీ అది హల్క్ మ్యాన్ లా కనిపించాడు నాకు. పార్ట్ 3 ఉందండి, పార్ట్ 3 ఉంది. అంటే మనకి లాస్ట్ లో ఎలా చూపించారో సగం చూపించారు కదండి, ఆ సగమే మళ్ళీ పెట్టారు. అంటే ఏంటి మళ్ళీ ఏం జరగబోతుంది అని దృష్టి పెట్టారు. కానీ సినిమా చాలా బాగుందండి, మైండ్ పోతుంది లోపల. టేస్ట్ ఉంటుంది. మళ్ళీ ఓవరాల్ గా సూపర్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ పార్ట్ 1 కంటే బాగుందా బ్రో? పార్ట్ 1 కనే బాగానే ఉంటుంది. ఇట్స్ మైండ్ బ్లోయింగ్ డెఫినెట్లీ. లైక్ పార్ట్ 1 చూసాక వీ థాట్ దేర్ విల్ బి an excellent what you call performance or the divine this thing, but it's above the expectation. Thank you. Chala bagundi. Yes. They have definitely improved. Whatever the expectation we have than the first part, it is definitely reached. అందరూ 100% ఎంజాయ్ చేయొచ్చు. ఎస్, అండ్ ఈ మూవీ టెన్యూర్ ఏముంది, 2.5 hours లేకపోతే 3 hours ఎలా గడిచిందో అసలు తెలియలేదు. ఇట్స్ సో ఎక్సలెంట్. We were completely involved in it. Every second or every minute we were completely involved in the movie until it was completed. Interval తర్వాత మేము చూసాము. ఇట్ ఈస్ ఓన్లీ ఇంటర్వల్ కంప్లీట్ మూవీనే అయిపోయిందా అనే అంత టైం అంతలా అనిపించింది. సో ఇట్ వాస్ రియలీ గుడ్. చాలా బాగుంది. అంటే అది మనం మూవీకి వెళ్తే కానీ ఎక్స్పీరియన్స్ చేయలేము. స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా మనం ఒక డివోషనల్ వేలో వెళ్ళిపోతాము. క్లైమాక్స్కి వచ్చేసరికి మనం కంప్లీట్ డివోషనల్ ఫీల్డ్లో వెళ్ళిపోతాము. అంటే అది మూవీ చూస్తే కానీ ఆ ఎక్స్పీరియన్స్ చేయలేము. ఎందుకంటే ఎట్ ద ఎండ్ మనం మూవీ చూసే క్లైమాక్స్లో మనం ఆ గోల్లోకి వెళ్ళిపోతాం. ఆ రేంజ్లో తీశాడు, చాలా బాగుంది. అది దీన్ని కంపేర్ చేయాలి, 2 డిఫరెంట్ స్టోరీస్. ఆ పాస్ట్ ఎలా ఉంటుందో దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ ఆ ఫస్ట్ పార్ట్ కంటే కంపేర్ చేస్తే ఇది వేరే లెవెల్లో తీశారు. అంటే ఆ బడ్జెట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఆ బడ్జెట్కి తగ్గట్టు యాక్టర్స్ వాళ్ళ యాక్టింగ్, ఆ సెట్స్ అవన్నీ చాలా బాగా చేశారు. అన్నీ బాగున్నాయి, ప్రతిదీ బాగుంది. మనం దీంట్లో నెగిటివ్ అన్ని వెతకడానికి లేకుంటుంది, ప్రతిదీ బాగుంది.
అందరు చూడొచ్చు, ఫ్యామిలీతో అందరు, మీ పిల్లలందరినీ తీసుకురండి. ఇట్లాంటి మూవీస్ని మీరు మిస్ చేయకండి. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. లేదు మీరు వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. రివ్యూస్ అవన్నీ పట్టించుకోకండి. మీరు మూవీ చూడాలనుకుంటే సీదా థియేటర్కి వచ్చి చూడండి, తర్వాతనే మీరు డిసైడ్ చేయండి. ಅಂತೆ. ಥ್ಯಾಂಕ್ ಯು. చూసాము. ನೋಡಿದೀವಿ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಮೂವಿ ಮಾತ್ರ. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిందే ఇంట్లో ఉన్నవారు. చూసాం. పార్ట్ 1 పార్ట్ 2 చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ కూడా వస్తుంది. ఉంది. చాలా బాగుంది, వెళ్ళి చూడండి. నిజంగా చాలా మంచిగా ఉంది మూవీ. చాలా చాలా భయపడతారు కానీ చాలా బాగుంది. అంటే మన రూట్స్, దైవం అనేది ఏమనేది చూపిస్తారు ఈ మూవీలో. ఇది చాలా ఇంపార్టెంట్ మన వాళ్ళకి. క్లైమాక్స్ చాలా బాగుంది. రిషబ్ శెట్టి యాక్టింగ్ బాగుంది. రిషబ్ శెట్టి క్లైమాక్స్ లో శివుడిలో వస్తారు, అది సూపర్. పార్ట్ 1 బాగుంది. కంపేర్ చేయకపోతే ఇది ఓకే. ఉందంట చాప్టర్. బీజిఎం బాగుంది. ఇలా రిషబ్ శెట్టి లాస్ట్ లో అరుస్తారు కదా, అప్పుడు గూస్ బంప్స్ వచ్చేసి సీట్ అలా చాలా అటెన్షన్ లో వచ్చేస్తాం. ఏంటి నాకు ఫస్ట్ హాఫ్ అంటే ఒక ఫైటింగ్ సీక్వెన్స్ ఉంటుంది, అది కొంచెం ల్యాక్ చేస్తారు అంతే. అందరు చూడొచ్చు. ಮೂವಿ ಇಸ್ ವೆರಿ ಗುಡ್. ಕನ್ನಡ ಮೂವಿ. ನಾವು ಬ್ಯಾಂಗ್ಳೂರವರು, ಕರ್ನಾಟಕದವರು. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಮೂವಿ. ಪ್ಲೀಸ್ ಎಲ್ಲರೂ ಮೂವಿನ ನೋಡಿ ಎಂಜಾಯ್ ಮಾಡಿ ಹಾಗೂ ಕನ್ನಡ ಮೂವೀಸ್ನ ಎಂಕರೇಜ್ ಮಾಡಿ. ಎರಡು ಚೆನ್ನಾಗಿದೆ. ಅದಕ್ಕಿಂತನೂ ಇದು ಇನ್ನೂ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ, ತುಂಬಾನೇ ಚೆನ್ನಾಗಿದೆ. ಮೂವಿ ಇಟ್ಸ್ ವೆರಿ ನೈಸ್ ಓವರಾಲ್. The climax part is very nice. The end, last 10 minutes is very nice. You get goosebumps, I swear. So Rishabh Shetty gar performance ela? It's very nice. The acting is very nice. Okay. Kantara baagunda, chapter 1 baagunda. Prequel or I think this present is very nice. enduku? I don't know. There's many scenes. I like the acting of Rishabh Shetty. Enta rating enta? 10 on 10. Yeah, must watch. అంటే చాలా బాగుంటది. అందరూ బిగ్ స్క్రీన్ కి వచ్చి ఎంజాయ్ చేయండి. ఒక్కొక్క సీన్ అసలు గూస్ బంప్స్ అండి. ఇంటర్వెల్ సీన్ అయితే బా అద్భుతం. సినిమా యానిమల్స్ తో మాత్రం చాలా బాగా తీసినారు. అందరు వచ్చి ఐమాక్స్ కానీ, పీవీఆర్ కానీ, పెద్ద పెద్ద స్క్రీన్, డాల్బీ అట్మాస్ ఎక్కడుందో అక్కడనే చూడండి. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. పార్ట్ 1 పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 2 పార్ట్ 1 కన్నా చాలా బాగుంది. పార్ట్ 1 లో ఓన్లీ లాస్ట్ సీన్ కి మాత్రం దైవం ఉందని చూపిస్తారు. బట్ పార్ట్ 2 లో మిడిల్ లో చాలా సార్లు వస్తారు. అది నేను చెప్పొద్దు, మీరు వచ్చి చూడండి ప్లీజ్. గైస్, ఇప్పుడే కాంతారా చాప్టర్ 2 చూడడం జరిగింది. సినిమా వాళ్ళకి ఏంటంటే మనకి ఫస్ట్ పార్ట్ ఒకటి, అంటే ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మనకి చాలా క్లారిటీగా వెళ్తుంటుంది, కామెడీగా ఉంటుంది, అటు ఇంట్రెస్ట్ గా దేవుడు మధ్యలో వెళ్ళిపోవడం, ఇలా సస్పెన్స్ గా కొంచెం భయపెడుతూ అలరిస్తూ ఫస్ట్ హాఫ్ ఉంటుంది. బట్ సెకండ్ పార్ట్ కి వచ్చేప్పటికి ఏంటంటే కేవలం అంటే చాప్టర్ 2 లో ఏంటంటే ఫస్ట్ 1 అవర్ కొంచెం బోరింగ్ గా అనిపించింది. ఒక రొటీన్ గా చిన్న అంటే ఒక నవ్వలేక కామెడీతో కొంచెం ఫస్ట్ అవర్ 1 అవర్ బోర్ కొట్టించింది. కానీ ఇంకా ఫ్రీ ఇంటర్వెల్ సీన్ కానీ నిజంగా గూస్ బంప్స్. ఆ సీన్ వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కరికి నిజంగా ఇంట్రెస్ట్ అనేది మామూలుగా పెరగదు సినిమా మీద. ఇంకా బయటకు వచ్చినప్పుడు సెకండ్ హాఫ్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేసేస్తుంటారు. ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం చాలా హైలైట్ గా అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్ కూడా బాగుంది. దేవుడి కోసం వివరించే విధానం, అంటే శివుడు ఎన్ని అవతారాలు ఇస్తాడు, ఏ అవతారంలో వస్తాడు, దాన్ని రాసుకున్న స్టోరీ అయితే బాగుంది. కానీ ఎడ్యుకేషన్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ గా అక్కడక్కడ తీసుకెళ్లారు. బట్ అది కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమంది అర్థం కాకపోవచ్చు. ఫస్ట్ లాస్ట్ 40 నిమిషాలు యాక్షన్ పార్ట్ కావచ్చు, లేదంటే ఆయన నిజంగా రిసెప్షన్ యాక్టింగ్ అయితే మాత్రం నిజంగా దేవుడు ఒక శివుడు నిజంగా వస్తే మనకి ఎంత భయం వేస్తుంది, అంత యాక్టింగ్ చేశారు. చాముండేశ్వర్ క్యారెక్టర్ ఆయన వచ్చినప్పుడు కానీ, ఆయన శివుడు క్యారెక్టర్ లో ఇచ్చేసిన విధ్వంసం కానీ, నిజంగా క్లైమాక్స్ చాలా అంటే చాలా నిజంగా ఒరిజినల్ గా ఆస్కార్ ఈయనకి ఇవ్వాలి, ఎవరికే కాదు రిసెప్షన్ కి ఆస్కార్. అంత యాక్టింగ్ చేశారు. ఇంకా స్టోరీ పరంగా చెప్పుకుంటే అంటే కాంతారా 1 జస్ట్ శాంపిల్ అన్న. కాంతారా 1 జస్ట్ శాంపిల్, క్లైమాక్స్ లో హైలైట్ చేశారు. బట్ ఈ సినిమా సెకండ్ హాఫ్ అంతా హైలైట్ ఉంటుంది. బట్ యాక్షన్ పార్ట్ మాత్రం చాలా బాగుంది. స్టోరీ హైలైట్ యాక్షన్ పార్ట్ చాలా రిచ్ గా, చాలా గ్రాండియర్ గా అనిపించింది. అంటే ఈ రేంజ్ యాక్షన్ పార్ట్ అయితే నేను ఎప్పుడు చూడలేదు.
బట్ సినిమా పరంగా చూసుకుంటే బీజిఎం అయితే చాలా హైలైట్ గా అనిపించింది నిజంగా. ఏ సీన్ కి ఎంత బీజిఎం ఇవ్వాలి, ఎంత కొట్టాలి, ఏదో డబ్బులు సౌండ్ తో ఏదేదో మ్యూజిక్ కాదు, కరెక్ట్ సీన్ కి ఏ బీజిఎం ఇవ్వాలని కరెక్ట్ గా తెలుసుకోవడానికి బీజిఎం అయితే సూపర్ ఉంది. ఇంకా టోటల్ గా కాంతార 1 కన్నా కాంతార 2 సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తున్నా. సో ఓవరాల్ అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. నేను ఎంతవరకు వెళ్తుంది అనేది వాళ్ళు నిజంగా చెప్తున్నా. కాంతార 1 కంటే 2 సినిమా మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఇది మాత్రం ఇరగదీసిండు సినిమా మాత్రం నిజంగా హ్యాట్సాప్ చెప్పొచ్చు. పెట్టిన పెట్టుబడి కంటే డబుల్ వెళ్ళిపోతే అమౌంట్ ఉంది. చెప్తున్నా ఈ దసరాకి సినిమా ఒక మూత మోగిపోతుంది. ఈ దసరా పండుగ ముందుగా వచ్చింది అనుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు వచ్చి సినిమా ఎంజాయ్ చేస్తారు. వచ్చి ఎంత బాగుంది అంటే దేవునికి అంటే దేవుడు లేనో చూసిన దేవుడు ఉందని నమ్మాలి. అలాంటి సినిమా ఇది ఒక కాంతార 2. ప్రతి ఒక్కళ్ళు భగవంతుడు నమ్మిన కంపల్సరీ వచ్చి చూస్తారు సినిమా. అంత బాగుంది సినిమా. ఇది ఒక చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. అలాంటి యాక్టింగ్ చేయాలన్నా కూడా నిజంగా హీరో గారు నిజంగా చాలా గట్స్ ఉండాలి. అది మాటలు కాదు, అందరు ఏదో కామెడీ అది అనుకుంటున్న సినిమా. అలాంటి యాక్టింగ్ చేయాలంటే కూడా హీరో గారు నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. అయ్యిందా యాక్టింగ్ నిజంగా చింపి పడేసిన యాక్టింగ్ మాత్రం సూపర్ చేసిండు. ఇది ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న, స్క్రీన్ ప్లే తీసుకున్నా కూడా అతర కొట్టేసిండు. అంటే ఇక్కడ కూడా తగ్గలే, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా మన హీరోయిన్ యాక్టింగ్ కూడా ఒక తమన్నా లెక్క చేసింది యాక్టింగ్ హీరోయిన్ కూడా. మళ్ళీ మనకు ఒక మిల్కిన్ తమన్నా లెక్క అనుకోవచ్చు. మేము చూసినా కూడా అంతా బాగా చేసింది. హీరోయిన్ కూడా సూపర్ చేసింది. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నువ్వు కూడా చెప్తున్నా.